అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అన్‌టోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్. 2024లో ఎలక్ట్ అయిన ఎంపీలు కొత్త పార్లమెంటు లోక్సభ సమావేశాల్లో మితిమీరిన ఉత్సాహంతో పాల్గొంటూ ఉన్నారు. మొట్టమొదటిసారి ప్రతిపక్ష నాయకుడి హోదాను పొందారు రాహుల్ గాంధీ గారు. గత 10 సంవత్సరాలుగా విపక్షమే లేకుండా కొనసాగిన మోడీ గారి ప్రభుత్వానికి ఈసారి రాహుల్ మేము మళ్ళీ వచ్చేశాం అంటూ 1:40 ఆవేశంతో స్పీచ్ ఇచ్చి మాటల ఈటెలను విసిరారు. మొత్తం మీద పప్పు పప్పు అని ఇంతకాలం పిలిపించుకున్న రాహుల్ నేను పప్పును కాదు నిప్పును అని ఓ రకంగా ప్రూవ్ చేసుకున్నారు అనే చెప్పాలి. 1:40 ఆయన స్పీచ్ లో చాలా విషయాలు మాట్లాడారు. చాలా కాంట్రవర్సీ మాటలు కూడా మాట్లాడారు. అయితే ఆయన మొత్తం స్పీచ్ లో 14 మెయిన్ పాయింట్స్ అయితే ఉన్నాయి. రాహుల్ మొదటి నుండి మోడీ గారిని, బీజేపీని గాని అంబానీ, అదానీ పేర్లను చెబుతూ విమర్శిస్తూ ఉంటారు. ఈసారి కూడా తన స్పీచ్ లో అలాగే వారి పేర్లను తెచ్చారు. ఈ మధ్య ఆయన మరొక అస్త్రాన్ని కూడా తయారు చేసుకున్నారు. దాని పేరు అగ్నిపత్. దీని గురించి కూడా మాట్లాడారు. ఇంకొకటి మొన్ననే మొదలైన సంచలనమైన ఇష్యూ నీట్, దీని గురించి కూడా మాట్లాడారు. ఇంకా ఆరని మంటలా రగులుతూ ఉన్న మణిపూర్ ఇష్యూ, దీని గురించి కూడా మాట్లాడారు. ఇలాంటి 14 అంశాలనైతే ప్రముఖంగా తీసుకుని మాట్లాడారు. అయితే ఇవన్నీ కామన్ విషయాలే. ఎప్పటి నుండో ఈ మాటలను విపక్షాలు, రాహుల్ గారు ఏదో ఆంజనేయ దండకం చదువుతున్నట్టుగా చదువుతూనే ఉన్నారు. మోడీ గారి ముందు, బీజేపీ ముందు. దీనికి మోడీ గారి ప్రభుత్వం సమాధానాలు కూడా చెబుతూనే ఉంది. అయితే కొత్తగా పెద్ద మనిషి అయిన రాహుల్ గారు మరి ఎంటర్ ది డ్రాగన్ లా పార్లమెంటులో ప్రతిపక్ష నాయకుడిగా ఎంటర్ అయినందుకు ఏదో ఒక సంచలనం ఉండాలి కదా, సంచలనం సృష్టించి తీరాలి కదా అన్నట్టు అలా కొంత సంచలనం అయితే సృష్టించారు. హిందువు ఎప్పుడూ హింసకు పాల్పడలేడు, ద్వేషం మరియు భయాన్ని ఎప్పటికీ వ్యాపింపజేయలేడు. కానీ ఈ వ్యక్తులు 24 గంటలు హింస గురించే మాట్లాడటం వల్ల వీరసలు హిందువులే కాదు అని అన్నారు. అంటే ఆయన బీజేపీ వ్యక్తులను గురించి మాట్లాడారు అని అర్థం. హిందూ సమాజం మొత్తం బీజేపీ కాదు, మోడీ అంటే మొత్తం హిందూ సమాజం కాదు, ఆర్ఎస్ఎస్ హిందూ సమాజం కాదు, ఈ కాంట్రాక్ట్ మొత్తం భారతీయ జనతా పార్టీకి చెందింది కాదు అన్నారు. మరొక సంచలనాత్మకమైన ప్రదర్శన శివుడి ఫోటోని ప్రదర్శించడం. శివుని ఫోటో అధికార పక్షాలకు చూపిస్తూ సత్యం, ధర్మం, అహింసలకు స్ఫూర్తి భగవాన్ శివుడు. శివుని అభయ ముద్రను చూపిస్తూ ఇస్లాం, సిక్కు, క్రైస్తవం, బౌద్ధం, జైన మతం ఇలాంటి అన్ని మతాలలోనూ ఈ ముద్రను గురించి మాట్లాడతారు. దీనికి అర్థం భయపడకు భయపడకు అని అంటూ చెప్పుకొచ్చారు. ఇలా మతపరమైన ఫోటోలను పార్లమెంటులో ప్రదర్శించకూడదు అని స్పీకర్ ఓం బిర్లా అన్నారు. రాహుల్ గారు ఇలా 1:40 మాట్లాడిన మాటల్లో ఈ చివరి 2 మాత్రం చాలా పెద్ద కాంట్రవర్సీ అయ్యాయి. హిందువులను హింసావాదులు అన్నాడు అని బీజేపీ నాయకులు అభ్యంతరాలు తెలియజేశారు. వీటినన్నింటినీ కూడా స్పీకర్ రికార్డుల నుంచి అయితే తొలగించారు. రాహుల్ గారు ఏమంటారంటే నేను మొత్తం అందరినీ హిందువులను అనలేదే, బీజేపీ వారిని మాత్రమే అన్నాను అని అన్నారు. అయితే హిందువులు కానే కాదు, హిందువులు హింస గురించి మాట్లాడితే వారు హిందువులే కాదు అన్నారు కదా. ఇలా హిందువుల గురించి మాట్లాడడానికి ఎక్కడ లేని తెగింపు, ఎక్కడ లేని ధైర్యం వస్తాయి కదా. మరి మొన్న జై పాలస్తీనా అని అసదుద్దీన్ ఓవైసీ అంటే దానిని ఖండించకుండా సైలెంట్ గా ఉన్నాడెందుకీయన? దీనిని బట్టి తెలుస్తుంది బీజేపీని మాత్రమే అన్నారా, బీజేపీ పేరుతో హిందువులను అన్నారా అని. ఈ విధంగా ఎవరు మాట్లాడారు అంటే బీజేపీ నాయకుడు రవిశంకర్ గారు మాట్లాడారు. బీజేపీని అన్నట్టుగా, హిందువులను అన్నట్టుగా ఇతర మతాల వారిని రాహుల్ గాంధీ గారు అనగలరా నోరు తెరిచి అంటూ. రాహుల్ గారు ఈ సందర్భంగా మరొక కామెడీ మాట మాట్లాడారు. ఏమిటంటే మోడీ గారు ఎప్పుడూ సీరియస్ గా ఉంటారెందుకు, ప్రతిపక్షం వారితో సరదాగా మాట్లాడరెందుకు అంటూ. దీనికి మోడీ గారు అప్పుడే ఆన్సర్ ఇచ్చారనుకోండి. సరే, ఇలా రాహుల్ గారు మాట్లాడారు. మొదటిసారిగా తన కెరీర్ లో మాట్లాడారు. ప్రతిపక్ష నాయకుడిగా మొదటిసారిగా ఆయనకు ఇది కీలకమైనది. ఏం మాట్లాడారు? ఆవేశంగానా, అవకతవకగానా, కామెడీగానా, ఎలా మాట్లాడారు అన్నది కాదు ప్రధానం. అసలు రాహుల్ గారు ఇలా మాట్లాడగలరా ఎప్పటికైనా అన్న విషయంపై అందరికీ డౌట్ ఉండేది. కానీ అతను ఏదో ఒకటైతే మాట్లాడి పారేశారు. ఇప్పుడు ఇక్కడి వరకైతే ఆయన పెద్ద మనిషి అయినట్టే కదా. ఇది ఎలా ఉంటుందంటే పార్లమెంటులో నవ్వులతో హోరెత్తించే నాయకులు, చప్పట్లతో దద్దరిల్లేలా మాట్లాడేవారు, పిన్ డ్రాప్ సైలెన్స్ చేయించగలవారు, విపక్షాల చేత కూడా నవ్వించగలవారు, చప్పట్లు కొట్టించగలవారు చాలా మందే ఉండేవారు, ఇప్పుడు కూడా ఉన్నారు. అయితే వీరంతా ఒక ఎత్తు, రాహుల్ గాంధీ గారు ఒక ఎత్తు. ఇంట్లో అందరిలోకి ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడనుకోండి. బుడిబుడి అడుగులు నడుస్తూ ఉండే పసివాడు వాడు. వాడు నవ్వినా, వాడు అమ్మ, అప్ప అన్నా మనం అదిగదిగో చూడండి చంటోడు మాట్లాడేస్తున్నాడు,
నడిచేస్తున్నాడు అని సంబరపడిపోతూ చప్పట్లు కొడతాం కదా. మరి ఆ చంటోడు మనలాగా నడిచి మాట్లాడాడని కొడతామా? ఏదో 4 అడుగులు వేసినా కూడా కొండంత సంబరపడిపోతాం. ఇది అంతే. రాహుల్ ఇలా మాట్లాడగలడా, మాట్లాడతాడా అన్న ఆశ్చర్యం నుండి వచ్చిన ఆసక్తి తప్ప ఇలా మాట్లాడడం అక్కడ ఉన్న 543 మంది సభ్యుల్లోని ఎవరైనా మాట్లాడతారు. రాహుల్ గారు మాట్లాడడమే ఆయనకు కొత్త, ఎవరికి కాదు. ఇలా రాహుల్ గారు మాట్లాడిన తర్వాత ఇక సోషల్ మీడియాలో రాహుల్ మోడీకి షాక్ ఇచ్చారు, మోడీకి స్ట్రోక్ ఇచ్చిన రాహుల్, అదరగొట్టిన రాహుల్ అంటూ ఆయన అభిమానులు పోస్టులను వెల్లువలా కురిపిస్తున్నారు. మరంతే కదా, మన బుడ్డోడిని చూసి మనం సంతోషపడకుండా ఎలా ఉంటాం? వృద్ధిలోకి వస్తున్నాడని సంతోషపడతాం కదా. అయితే ఇక్కడ ఇతరులకి రాహుల్ గారికి మధ్య చాలా డిఫరెన్స్ ఉంటుంది. లోక్సభలో ఉన్న 543 మందిలోని ఎవరైనా పీఎం కావాలి అని అనుకుంటే అది వారికి జీవితకాల కోరిక అవుతుంది. ఒక్క జీవితకాలంలో కూడా అది తీరకపోవచ్చు. కానీ కాస్త గడ్డిపోచంత అవకాశం దొరికితే చాలు రాహుల్ గారు మాత్రం పీఎం అయిపోయే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే కాంగ్రెస్ భారతదేశంలోని అతి పురాతన పార్టీ, నేషనల్ పార్టీ. 60 ఏళ్లకు పైగా కాంగ్రెసే భారత్ని రూల్ చేసింది. కాబట్టి ప్రతి ఒక్క ఓటరికి పరిచయం ఉన్న పార్టీ అది. పైగా ఆ పార్టీ గాంధీల పార్టీ. రాహుల్ గాంధీ కాబట్టి కాంగ్రెస్ కు గాని అవకాశం వస్తే రాహుల్ పీఎం అయినట్టే కదా. సో మోడీ గారికి నెక్స్ట్ టైం 2029కి రాహుల్ ఒక పెద్ద సవాల్ అవుతారు. అందులో అతిశయోక్తి అయితే లేనే లేదు. ఈసారే మేము నైతికంగా గెలిచేశాం, 400 పార్ అని మీరు 240 దగ్గరే ఆగిపోయారు, కాబట్టి మీరు ఓడిపోయినట్టే అని బీజేపీని ఆట పట్టిస్తూ మాట్లాడుతూ ఉన్నారు రాహుల్ అండ్ కంపెనీ వాళ్ళు. 2029లో ఎలాగైనా విజయం ఖాయం చేసుకోవాలి అనే లక్ష్యం కోసం రాహుల్ అండ్ కాంగ్రెస్ గట్టిగానే స్క్రిప్ట్ రెడీ చేసి పెట్టుకుందని దీనిని బట్టి తెలుస్తూనే ఉంది. అందుకే మోడీ గారి ఇమేజ్ ని తగ్గించడానికి ఆయన మీద రాహుల్ అండ్ కంపెనీ ముప్పేటా దాడి చేస్తోంది. మోడీ గారి మాటలను తీసుకుని, ఉదాహరణకి ఈ పని చేయమని దేవుడే నన్ను పంపించి ఉంటాడు అన్న మాటలను తీసుకుని ఆయనను చాలా అవమానకరంగా ట్రోల్ చేస్తున్నారు. ఏ అవకాశాన్ని కూడా వదలకుండా ఆయనకు జనాల్లో ఉన్న క్రేజ్ ని దెబ్బ కొట్టాలని ప్రయత్నిస్తున్నారు. నిజానికి మోడీ గారిని దెబ్బ కొట్టడానికి ఏమీ మిగిలి లేదు. ఆయన అన్ని రకాల విజయాలు ఏనాడో తన అకౌంటులో వేసేసుకున్నారు. ఒక అట్టడుగు స్థాయి నుండి వచ్చి కూడా పీఎం అయ్యారు. 3 సార్లు సీఎం, 3 సార్లు పీఎం అయ్యారు. వరుసగా 3వసారి ఇంత పెద్ద దేశానికి పీఎం అవడం అంటే అది ఎంత పెద్ద విషయమో మాటలతో చెప్పడం చాలా కష్టం. 10 ఏళ్లలో ఆయన సాధించిన విజయాలు, విదేశాల ముందు భారత్ని బలమైన దేశంగా నిలబెట్టిన తీరు అనితర సాధ్యం. 10 ఏళ్ల క్రితం అమెరికా అధ్యక్షుడు భారత్కి వస్తే ఎంపీలతో సహా అతడి ఆటోగ్రఫీ కోసం ఎగబడ్డారు. ఇప్పుడు మన ప్రధాని విదేశాలకు వెళితే విదేశాలు ఆయన కోసం ఎగబడుతున్నారు. ఈ దేశానికి ఈ 10 ఏళ్లలో ఇంత గౌరవాన్ని తెచ్చిపెట్టారు మోడీ. అలా 30 ఏళ్లుగా ఎవరికి అందనంత ఎత్తులో కొనసాగుతూ వస్తున్న మోడీ గారికి సవాలేమిటి? ఈ సవాళ్లు ఏనాడో గెలిచాడాయన. ఇది రాహుల్ అండ్ కంపెనీ మోడీ గారి పైన, బీజేపీ పైన చేస్తున్న సవాల్ కానే కాదు. 3వసారి కూడా 99 సీట్లకే పరిమితమైనందుకు కాంగ్రెస్ నిజానికి సవాల్ అనే స్థితిలో కూడా లేదు. అందుకు ఇంకా చాలా సమయం ఉంది. ఇదే టాపిక్ పై ఈ అరుపులు 2029 కోసమేనా, రాహుల్ పాచిక పారుతుందా అని రాకాలోకం అనే ఛానల్లో రాకా సుధాకర్ గారు చాలా అద్భుతంగా చెప్పారు. 2029కి కూడా రాహుల్ కి సాధ్యమా అసాధ్యమా అనే విషయాలను గురించి మీకు ఆసక్తి ఉంటే ఆ వీడియోని చూడండి ఫ్రెండ్స్. లక్ష్యం సుదూరంగా ఉంది కనుక రాహుల్ గారి కంపెనీ తన పోరాటాన్ని ఇప్పటి నుండే ఉధృతం చేసింది. రేపే ఎలక్షన్స్ అన్నంత ప్రెషర్ తో. మరి మరో 5 ఏళ్లు అరుపులు కేకలు తప్ప మోడీ గారికి అడ్డొచ్చేదైతే ఏమీ ఉండదు. అందుకే మోడీ గారు రాహుల్ గారికి తను కూడా అంతే అగ్రెసివ్ గా కౌంటర్ ఇచ్చారు. మోడీ గారు పార్లమెంట్ లో ఇచ్చిన స్పీచ్ లోని కొన్ని క్లిప్స్ ఇస్తాను, మీరే చూడండి. రాహుల్ గాంధీని బాలక్ బుద్ధి, 1000 కోట్ల అవినీతి కేసులో బెయిల్ పైన ఉన్న ఆయన అబద్ధాలు చెప్పినందుకు సుప్రీంకోర్టు ముందు క్షమాపణలు చెప్పుకున్నారు. పైగా నాపై కేసు పెట్టారని సానుభూతి పొందే మాటలు మాట్లాడుతూ ఉన్నారు. కొన్నిసార్లు సభలో ఎవరినైనా కౌగిలించుకునేందుకు ప్రయత్నిస్తుంది, కొన్నిసార్లు కన్నుగీటుతుంది అన్నారు మోడీ గారు. అంటే 2019 పార్లమెంట్ సమావేశాల్లో ఇలా కామెడీలు చేశారు రాహుల్ గారు. దాని గురించే మోడీ గారు ఇప్పుడు చెప్పారు. ఆనాటి వీడియో క్లిప్లను మనం అందరం కూడా దాదాపుగా చూసే ఉన్నాం అనుకోండి. తుమ్సే నా పాయగా అనే గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్ మూవీ డైలాగును కూడా ఈ సందర్భంగా వాడారు. ఇలా మోడీ గారు చాలా ఆనందంగా ఉంది అంటూ మాట్లాడారు. ఆ వీడియో క్లిప్ ని కూడా చూడండి. पार्टी की जिम्मेवारी है, वो आगे से अपने सांसदों का ध्यान रखेंगे
ये मैं अपेक्षा करता हूं। आदरणीय सभापति जी, मैं इस सदन का भी धन्यवाद करते हुए मुझे बहुत आनंद आया, आज बहुत आनंद आया। सत्य की ताकत क्या होती है वो आज मैंने जी करके देखा है। ఈ రకమైన విపక్షాల దాడికి భయపడేవాడిని కాదని, మిమ్మల్ని ధీటుగా ఎదుర్కొంటానని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు. ఇలా పార్లమెంటులో ఈ 2 రోజుల్లో రాహుల్, నరేంద్ర మోడీ గార్ల మాటలు చాలా ఆసక్తికరంగా, వివాదాస్పదంగా సాగాయి. ఏది ఏమైనా ఇంతకాలం లేని నోరులు అన్నీ ఇప్పుడు 10 ఏళ్ల మౌనానికి తగిన ప్రతీకారం తీర్చుకునేందుకు సిద్ధమయ్యాయి అనేది మాత్రం నిజం. 2029 కోసం రాహుల్ అండ్ కంపెనీ ఇప్పటి నుండే యుద్ధ ప్రాతిపదిక ప్రణాళికలు అమలు చేస్తున్నారు. ఇక ఎలక్షన్స్ నాటికి ఎంతకైనా తెగించి రణమో వీర మరణమో తేల్చుకునేందుకు సంసిద్ధంగా ఉన్నారు అని బీజేపీ గుర్తించాలి. రాహుల్ గాంధీలోని గాంధీ పేరుకు ఎనీ టైం మళ్ళీ తిరిగి వచ్చే కెపాసిటీ ఉంటుంది. ఎందుకంటే మొన్న రాహుల్ మాట్లాడిన మాటలు ఎవరైనా మాట్లాడగలరు, కానీ వాటికి అంత వాల్యూ ఉండదు. కానీ రాహుల్ గాంధీ మాటలకి ఉంది చూసారా, అది గాంధీ అన్న పేరుకు ఉన్న కెపాసిటీ. సో బీజేపీ వీపు పైన ఈ గాంధీ అన్న కత్తి వేలాడుతూనే ఉంది అన్న స్పృహతో ఇక నుండి చాణక్యం చేస్తూ వెళ్లాల్సి ఉంటుంది. అది కూడా కాంగ్రెస్ అండ్ కంపెనీ లాగా యుద్ధ ప్రాతిపదికన చేయాల్సి ఉంటుంది. ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.